ఎందుకు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావారా? యాటిలుగాందే ఉన్నది పొద్దుగాల చేసిన కొబ్బరి చట్నీ లాగా జస్ట్ అట్లా తెల్లాగా ఉండాడు అంతే అని అక్క సాయంత్రం అయితే హాయ్ ఫ్రెండ్స్, సో ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం స్టెప్ బై స్టెప్. సో మనకు కావాల్సింది ChatGPT. ఫస్ట్ మనము ఏదైనా ఇమేజ్ని తీసుకొని మనకు నచ్చిన క్యారెక్టర్ది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డీజే టిల్లులో ఒక క్యారెక్టర్ని నేను ఫోటో తీసుకొని దానికి ఒక ప్రాంప్ట్ ఇచ్చిన, టర్న్ దిస్ పిక్చర్ ఇంటూ 5 years old అని చెప్పి. సో ఆ ఇమేజ్ని మనము ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు ChatGPTలో. సో ఈ ఇమేజ్ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో మనకు నచ్చిన క్యారెక్టర్స్ ఎన్ని అయినా మీరు ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ అయిపోయింది, సెకండ్ క్యారెక్టర్ రాధిక క్యారెక్టర్ని ఆ పిక్చర్ మనం డౌన్లోడ్ చేసి పెట్టుకుంటున్నాము. సో ఆ పిక్చర్ ఇక్కడ అప్లోడ్ చేసి సేమ్ ప్రాంప్ట్ ఇచ్చినాం అనుకోండి 5 years old. సో దాన్ని కూడా ఇట్లా కన్వర్ట్ చేసి మనకు ChatGPT ఇస్తుంది. సో ఇలా బ్యూటిఫుల్గా క్రియేట్ చేసి ఇస్తుంది. సో ఇది కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. 2 characters అయిపోయినాయి కదా. సో ఈ 2 characters క్రియేట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే హెడ్రాలో దీన్ని లిప్సింక్తో పాటు క్రియేట్ చేసుకోవచ్చు. సో నవేడేస్ మనకి హెడ్రాలో యాక్సెస్ ఉండట్లేదు, దానికోసం VPN కనెక్ట్ చేసి ట్రై చేయండి. నేను అందుకే ఈ సొల్యూషన్ కోసమే ఇది మీకు చూపించాలని చెప్పి సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో చేస్తున్నా. సో నవేడేస్ చాలామంది అడుగుతున్నారు హెడ్రా వర్క్ చేయట్లేదని చెప్పి. సో నేను VPN కనెక్ట్ చేసి ట్రై చేస్తున్నా. ఫస్ట్ మనం టెంపరరీ ఈమెయిల్ తోటి ట్రై చేసి చూద్దాము. దాని తర్వాత మీకు ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇక్కడ ట్రై నౌ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి హైడ్రా ఇంటర్ఫేస్లో ఈమెయిల్ ఐడి ఇవ్వాలి మనము. సో నేను టెంపరరీతో ట్రై చేసి చూస్తున్నా ఫస్ట్. దాని తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ జనరేట్ చేసి ఇక్కడ మన కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, కాపీ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు, రిఫ్రెష్ చేయొచ్చు. ఏదైనా ఈమెయిల్ ఐడి ర్యాండమ్గా తీసుకోండి. తర్వాత ఇక్కడ పేస్ట్ చేసి సైన్అప్లో ఈమెయిల్ పేస్ట్ అండ్ పాస్వర్డ్, మీకు నచ్చిన పాస్వర్డ్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి పాస్వర్డ్ని, మళ్ళీ మనం నెక్స్ట్ స్క్రీన్లో అదే పాస్వర్డ్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఏదైనా పాస్వర్డ్ క్రియేట్ చేయండి, కన్ఫర్మ్ ద పాస్వర్డ్. సేమ్ పాస్వర్డ్ మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత సో మనకు క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో అనుకున్నట్టుగానే మనకు టెంపరరీ ఈమెయిల్ అడ్రస్ పనిచేస్తలేదు. ఓకే, సో మనం దీనికి ఒక ఆల్టర్నేట్ మనము ఈ వీడియోలో చూపిస్తున్నాము. అదే స్మెల్ ప్రో అని ఉంటుంది ఇంకో సైట్. సో ఇక్కడ పనిచేస్తలేదు. సో మనము స్మెల్ ప్రోకి వెళ్ళి ఇక్కడ నుంచి మనకు ఒక పర్టికులర్ డొమైన్లో ఈమెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకి జీమెయిల్ అకౌంట్ మనం కావాలని అంటున్నారు, మనం ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ర్యాండమ్ జీమెయిల్ అడ్రస్ జనరేట్ చేసుకోండి. ఈమెయిల్ టైప్ గూగుల్ ఇచ్చేసి యూజర్ నేము అండ్ అకౌంట్ టైపు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డొమైన్ మనం జీమెయిల్ అకౌంట్ తీసేసుకుందాము. సో ఇక్కడ జనరేట్ అనేది క్లిక్ చేయండి. సో ఇది జనరేట్ అయిపోయింది మనకి. సో ఇక్కడ నుంచి మనం ఒక జీమెయిల్ ఈమెయిల్ ఐడి తీసుకొని మనం అక్కడ హెడ్రాలో లాగిన్ ట్రై చేసి చూద్దాము. సో పాస్వర్డ్ అదే ఉంచినా పర్లేదు. సో జీమెయిల్ ఇచ్చిన తర్వాత క్రియేట్ అకౌంట్ కొట్టి చూస్తా వస్తుందో లేదో. ఓకే, సో ఇక్కడ మనకు వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది, అంటే వర్కింగ్ అనమాట. నెక్స్ట్ మనం సేమ్ స్నేల్ ప్రోకి వెళ్ళిపోండి. అక్కడ మీకు కోడ్ వస్తుంది, ఇక్కడ వచ్చేసింది మనకి ఇన్బాక్స్కి. సో ఇది క్లిక్ చేయండి, దీని మీద క్లిక్ చేసి ఈ స్మెల్ ప్రోలో ఇప్పుడు మనం VPN కనెక్ట్ అయినాం కాబట్టి డిఫరెంట్ మనకి లాంగ్వేజెస్లో చూపిస్తుంది. సో మనం అది ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ వచ్చింది కదా, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మనం హెడ్రా స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. అక్కడ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేయండి, కన్ఫర్మ్ అని కొట్టండి. ఇక్కడ కన్ఫర్మ్ అని ఇవ్వంగానే సో ఇక్కడ వర్కింగ్ అనమాట. సో సేమ్ పాస్వర్డ్ మీరు ఇంతకుముందు ఇచ్చిందే గుర్తుపెట్టుకున్నారు కదా, అది ఇక్కడ ఇచ్చేసేయండి. సో మనం దీంతో సైన్ అప్ చేసేసి మనము ఆ ఫొటోస్ని యూజ్ చేసి మనం వీడియోని క్రియేట్ చేద్దాం. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ అగ్రీ చేయండి, క్రియేట్ అన్ అకౌంట్. సో ఇమీడియట్గా మనకి 300 credits యాడ్ అయిపోతాయి. సో ఇక్కడ వీడియో, ఇమేజ్, ఆడియో అని 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, మనం వీడియో సెలెక్ట్ చేయండి. సో వీడియో సెలెక్ట్ చేసేసి
ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫ్రీ ఆప్షన్ ఒకటే ఉంది, మిగతా అన్ని మనకు ప్రీమియం. ఇవన్నీ ఎనేబుల్ అయితే ప్రీమియం తీసుకుంటే నెక్స్ట్ ఇక్కడ 16:9 9:16 సెలెక్ట్ చేసుకుందాం. మ్యాక్సిమం 720 పిక్సెల్స్. ఇక్కడ ఆటో అనేది డిఫాల్ట్ ఉంటుంది. మనకి స్టార్ట్ ఫ్రేమ్ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఆల్రెడీ చాట్‌జీపీటీలో క్రియేట్ చేసిన ఫొటోస్ని 1 by 1 సెలెక్ట్ చేద్దాము. ఐ కన్సెంట్ అని క్లిక్ చేయండి. సో ఫస్ట్ మనం క్యారెక్టర్ ఏది టిల్లోది క్రియేట్ చేసినాము. సో ఆ టిల్లు పిక్చర్ అనేది తీసుకుందాము. సో ఇది అప్లోడ్ అయిపోయిన తర్వాత మనకు డైలాగ్ కావాలి లిప్సింగ్కి. మనం హెడర్ యూజ్ చేసేది ఈ డైలాగ్ని లిప్సింగ్ తోటి ఆ ఫోటోని వీడియోలాగా కన్వర్ట్ చేయడానికి. సో నేను ఆడియో కూడా 20 seconds వరకు తీసుకుంటుంది ఇది. సో ఈ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అవసరమైతే అది ఎనేబుల్ చేసుకోండి, లేకపోతే లేదు. యాడ్ వీడియో కొట్టిన తర్వాత ఇక్కడ స్మాల్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. నేను ఇక్కడ బేబీ విత్ ఇంటెన్స్ అని చెప్పేసి ఒక చిన్న ప్రాంప్ట్ లాగా ఇస్తున్నా. ఇప్పుడు మీరు వన్స్ అది కమెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ జనరేట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. సో ఇక్కడ క్యూ ఉంటుంది, మనకు వితిన్ 4-5 minutesలో క్రియేట్ అయిపోతుంది. సో మనం ఈ లెఫ్ట్ సైడ్లో 300 ఉన్నాయి కదా, అది రెడ్యూస్ అవుతాయి మనకి ఈచ్ వీడియో డ్యూరేషన్ని బట్టి క్రెడిట్స్ అనేది డిడక్ట్ అవుతాయి ఫ్రెండ్స్. అదొకటి చూసుకోండి. ఎంత డ్యూరేషన్ ఉంటే అంత ఎక్కువ క్రెడిట్స్ అనేది అది కట్ అయిపోతుంటాయి, అందులో డిడక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకోవచ్చు పర్సంటేజ్. సో వీడియో ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది అనేది ఇప్పుడైతే క్యూలో ఉంది, మనం వెయిట్ చేద్దాము. వన్స్ ఇది జనరేట్ అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్ చూపిస్తా. సో ఇక్కడ జనరేట్ అయిపోయింది. మనకి కన్సిడరింగ్ డ్యూరేషన్ ఇక్కడ ఓన్లీ 13 credits కట్ అయింది. ఇది మనకి అవుట్పుట్ చాలా నీట్గా క్లీన్గా చూపిస్తుంది ఇది. ఈ హెడ్రా సైట్లో అదే అడ్వాంటేజ్ మనకి. సో ఇది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ క్యారెక్టర్ని కూడా వీడియోకి కన్వర్ట్ చేయాలి హెడ్రాలో. సో నెక్స్ట్ ఇమేజ్ అప్లోడ్ ది ఇమేజ్. రాధిక క్యారెక్టర్ని తీసుకున్న తర్వాత తనకు డైలాగ్ కావాలి, అప్లోడ్ ఆడియో. మన దగ్గర ఆల్రెడీ ఆడియో క్లిప్స్ అనేది రెడీగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. సో ఇక్కడ సేమ్ మనం యాడ్ టు వీడియో అని ఇచ్చేసిన తర్వాత సేమ్ కమెంట్ ఇచ్చేయండి. సేమ్ కమెంట్ ఇచ్చిన తర్వాత జనరేట్ అని క్లిక్ చేస్తే ఇక సేమ్ మనం ఇంతకుముందే ప్రిఫిక్స్ చేసిన సెట్టింగ్స్తో జనరేట్ అని కొట్టి ఇక్కడ కంటిన్యూ కొట్టండి. సో ఇక్కడ మనకి జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ప్రాసెసింగ్లో ఉంది. ఓకే, సో ఇక్కడ మన క్రెడిట్స్ కూడా డిడక్ట్ అవుతాయి జనరేట్ అయిన తర్వాత. సో జనరేటింగ్ ఇక్కడ మనకు డిడక్ట్ అయింది, రిజల్ట్ వచ్చేసింది. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఎందుకు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? సో అక్యురేట్గా ఉంది, చాలా బాగుంది, క్లారిటీ కూడా అండ్ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా వచ్చినాయి. సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి ఈ రెండు. సో మనకు ఇంకో ఇమేజ్ కూడా ఉంది, ఇంకోటి డైలాగ్ కూడా ఉంది కదా మనకు 2 సీక్వెల్లో. అందులో నుంచి ఒకటి ఇమేజ్ ఒక డైలాగ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ ఆడియో ఫైల్ అప్లోడ్ చేస్తున్నా. సో మనకి మంచి రిజల్ట్స్ చూపిస్తుంది. అవుట్పుట్ అనేది సూపర్ ఉంటుంది హెడ్రాలో. సో ఈ మధ్య మనం యాక్సెస్ చేయలేకపోతున్నామని చెప్పి మనం ఇలా VPNతో కనెక్ట్ అయ్యి మనం చేసుకోవచ్చు అని చెప్పేసి వీడియో చేస్తున్నాము. సో అవుట్పుట్ ఇలా వచ్చింది, సూపర్ ఉంది కదా క్లారిటీ. సో VPNతో ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఫుల్ వీడియో మనకు థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండా VPN ఎలా కనెక్ట్ చేయాలో మీకు నేను ఫుల్ వీడియో చేసి పెడతా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.